ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపు మీ అందరూ కూడా చాలా గొప్పగా పనిచేశారు. ఒక సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ మాసం అంతా నవంబర్ 6 వరకు మొదటి విడత అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఎవరెవరు పట్టభద్రులు అయి ఉన్నారు, పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేసే దాంట్లో తొలి విడత మీరు పనిచేసిన విధానం వల్లే ఈ రోజున మనకి ఇన్ని ఓట్లు చేకూరాయి. తర్వాత రెండో విడత మళ్ళీ డిసెంబర్ 6 నుంచి 21 వరకు మనం చేసినటువంటి కృషి వల్ల ఎక్కడన్నా తప్పులుంటే సరి చేసుకుంటూ మరి ఆ రకంగా ఓటర్ల జాబితాలో 13,510 ఓట్లని చేర్చినటువంటి ఘనత మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వీటీపీఎస్ కానీ లేకపోతే అదేవిధంగా మన గొల్లపూడి కానీ ఈ రెండు ప్రాంతాల్లో కొంచెం చూసుకున్నట్లయితే మనకి మైలవరం అదేవిధంగా మిగతా మండలాలు చూసుకున్నట్లయితే రెడ్డిగూడెం అదేవిధంగా జీకొండూరు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా దాదాపు 13,500 ఓట్లని చేర్చినటువంటి ఘనత. ఈరోజు అన్నీ పూర్తి చేసుకున్నాం, అన్ని రకాలుగా పూర్తి చేసుకున్నాం, వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాం, ప్రతి ఓటర్ని ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసుకున్నాం. ఈ రోజున చివరి అంకానికి వచ్చాం మనందరం కూడా. ఈ చివరి అంకంలో ప్రధానంగా ఈ ఓట్లని, ఎందుకంటే పట్టభద్రుల ఓట్లని మనం గతంలో చూసుకున్నట్లయితే కేవలం 50 నుంచి 60% మాత్రమే పోల్ అవుతూ ఉన్నాయి. పోలు కానీ ఓట్లు ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ మన ఓట్లే పోలు కాకుండా ఉన్నాయి. ఏమిటంటే ఈ ఓటు వేస్తే ఏంటి వేయిపోతే ఏంటి అనే భావన, పోటీ చేసే అభ్యర్థులు కూడా మనకు సంబంధించిన వాళ్ళు కాదనే భావన. కానీ ఈ రోజున మనందరం గెలిపించుకున్నటువంటి కూటమి నాయకత్వం ఈ రోజున ప్రభుత్వంలో ఉంది. ఆ కూటమి నాయకత్వాన్ని మరొకసారి బలపరచాల్సినటువంటి ఆవశ్యకత, ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అనేది నా భావన. ఎందుకు మనం ఈ రకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే సుస్థిరమైనటువంటి పాలన మనం అందిస్తున్నాం అనే భావన మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోయినట్లయితే, మనం ఏదైతే కోల్పోయాం గతంలో, ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు నిర్వీర్యమైనాయో, ఏ రకంగా పరిశ్రమలు పారిపోయినాయో, ఏ రకంగా మనం అమరావతిని విధ్వంసం చేస్తూ ఉంటుంటే మనందరి కళ్ళ ముందర జరిగినటువంటి విధ్వంసం ఇంకా మన కళ్ళ నుంచి చెదిరిపోలేదని చెప్పి నా భావన. వీళ్ళన్నిటినీ మనం తిరిగి తెచ్చుకోవటమే కాకుండా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఈ రోజున ఈ పట్టభద్రుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఒక అవకాశాన్ని కల్పించే, సువర్ణ అవకాశం కల్పించే నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం. ఎందుకంటే మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో. మరి ఆ రకంగా ఇవ్వాలి అని అంటే ఈ మంచి ప్రభుత్వం ఉంది అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఆ రకంగా చేయగలిగామో పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల ద్వారా ఉత్పాదకతనికి, లేకపోతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ద్వారా కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు కానీ ఇట్లాంటి అన్నింటిని కూడా మనం నియమించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవకాశం ఉంటుంది. ఆ రకంగా ముందుకు వెళ్ళాలంటే ఒక సుస్థిరమైనటువంటి పాలన కొనసాగుతుంది, ఒక మంచి ప్రభుత్వం కొనసాగుతుందనే నేపథ్యంలో మనం ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద మరీ ముఖ్యంగా ఉంది అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం, మంచిగా పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది, ఈ రోజున ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తున్నాడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాడు, ఏ రకంగా వనరులను సమీకరించుకోవడానికి మోడీ గారి నాయకత్వం మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి గతంలో మనం ఎవరు కూడా సాధించలా. గత 5 ఏళ్లలో మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మొన్న 5 ఏళ్లలో కానీ ఎవరు సాధించలా. స్టీల్ ప్లాంట్ని మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరణ నుంచి తప్పించి ఈ రోజున స్టీల్ ప్లాంట్ మనంగా ఉంచుకున్నాం. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టుగా మనం దాన్ని తిరిగి సాధించుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకోవాలి ప్రతి కూడా. ఈ రోజున మీ అందరికి కూడా తెలిసిన అంశం,
వీటీపీఎస్ నాకు తెలిసినంత వరకు 94, 95 ముందు ట్రాన్స్మిషన్ లాస్ కానీ ఆ రోజున పవర్ ఫ్యాక్టర్ లోడ్ కానీ పవర్ లోడ్ ఫ్యాక్టర్ కానీ ఎంత ఉండేదో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మరి సాంస గారు కానీ నాయస్ గారు కానీ ఎవరైతే వీటీపీఎస్లో పనిచేసేవాళ్ళు ఆ రోజున 70% దాటితే వీటీపీఎస్ పైలిపోద్దామని చెప్పి భయపడేవాళ్ళు. ఆ రకంగా మరి 95% తీసుకెళ్లిన నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. విద్యుత్తులో సంస్కరణలు తీసుకురావడం కానీ మరి అంతేవిధంగా ట్రాన్స్మిషన్ లాస్ 17-18% ఉంటే 5% తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, సమర్థవంతమైన నాయకత్వం, శక్తివంతమైన నాయకత్వం, అంతేకాకుండా ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి ఆ రోజున ఆయన దిగిపోయేటప్పుడు 2004లో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉందనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా 2 లక్షల కనెక్షన్స్ ఉంటే ఆ రోజున అగ్రికల్చర్ కనెక్షన్స్ 18 లక్షల కనెక్షన్స్ తీసుకెళ్ళినట్టు ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల కనెక్షన్స్ ఎవరిచ్చారు అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో. మరలా 2014-19 కూడా అదే రకంగా ఇర్రెగ్యులర్ కట్స్ని ఇట్లన్నింటినీ తీసుకెళ్ళి 9 అవర్స్ కరెంట్ ఇచ్చేలాగా మనం చేసినటువంటి ఘనత మంది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రకంగా డిస్కమ్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డివిజన్ తీసుకొచ్చి ఆ రకంగా నాన్ అగ్రికల్చరు, డొమెస్టిక్, లేకపోతే అగ్రికల్చరు, అదేవిధంగా ఇండస్ట్రియల్లో ఎలక్ట్రిసిటీని ఆ రోజుగా డెవలప్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి నాయకత్వంలో ఎన్నో రకాలుగా విద్యాపరంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత, అంతేకాకుండా ఒక విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఈ రోజున ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కట్టేటప్పుడు ఎంత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో, అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్ పెట్టిన తర్వాత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటి ద్వారా కాకుండా ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్లేస్మెంట్స్ ద్వారా ప్రతి కాలేజీలో 200 మంది, అంటే ఈ రాష్ట్రంలో 200 కాలేజీలు ఉంటే ప్రతి సంవత్సరం కూడా 40,000 మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో దేశ విదేశాల్లో స్థిరపడేలాగా ఈ రోజున ఆర్థిక ప్రగతికి తోడ్పాటుగా ఉన్నారంటే ఆనాడు దూరదృష్టితో ఆలోచించబట్టి ఈనాడు వీటిలన్నింటినీ సాధ్యం చేసుకోగలుగుతున్నాం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఈ రోజున దావోస్ వెళ్తే మీ అందరికీ తెలుసు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన యొక్క పర్సనాలిటీ ఏ రకంగా అట్రాక్ట్ చేయబడిందో అనేది మీ అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకంటే 2 రాష్ట్రాలు మెరుగైన రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం కానీ అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నారు. మనం ఏ రకంగా లేదు, ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయినాయి గతంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఫోరంలో ఎవరయ్యా అట్రాక్ట్ చేసింది అందరినీ అంటే వరల్డ్ అంతా కూడా ఆయన పట్ల ఫోకస్ అయినటువంటి లీడర్ మన లీడరు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి లీడర్ని మనం ఎప్పుడు కూడా మద్దతు పలికి కాపాడుకోవాల్సిన అవసరం. ఆ కాపాడుకునే నేపథ్యంలో నా ఎన్నిక వచ్చిన సందర్భాన్ని నేను వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ నాకు మద్దతు పలకమని, సహాయం చేయమని, ఆశీస్సులేమని చెప్పి కోరటం అనేది నా బాధ్యత. దానికంటే మీ బాధ్యత ఏంటంటే మనం తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా ఆ కూటమి నాయకత్వాన్ని బలపరిచే నాయకత్వంగా మీ అందరూ కూడా మరొకసారి నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయటమే కాకుండా మరొకసారి మంచి విజయాన్ని ఇచ్చి ఒక సందేశాన్ని, ఇది మా మంచి ప్రభుత్వం యొక్క సందేశం అని ఒక సంకేతాన్ని మీరు పంపించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ అందరిపై ఉంది అని చెప్పి ఆ రకంగా ఈ 4 రోజులు కూడా మీ అందరూ కూడా కార్యోన్ముఖులై ప్రతి ఒక్క ఓటర్ని తెచ్చుకునే బాధ్యత మీరు స్వీకరించి ప్రతి 30 మందికి ఎవరైతే పోల్ అబ్జర్వర్గా ఉన్నారో వాళ్ళందరూ 456 మంది ఏ రకంగా మీరు అందరూ కూడా గ్రామాన ఉన్నారో మీరు బాధ్యత తీసుకొని ఒక్కొక్కరు ఈ యొక్క 13,510 ఓట్లు ఎన్ని ఓట్లు మనం తీసుకొచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయించగలుగుతామనేది మీరు బాధ్యతగా తీసుకొని ఆ యొక్క బాధ్యత మంచి విజయంగా చేకూర్చేలాగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, దాదాపు ఇది 4వ సారి అనుకుంటున్నాను. అదే కాకుండా ఇక్కడున్న ఇంజనీరింగ్ కాలేజీకి మరి ఆయన అనుమతి లేకుండా ఒక 2-3 సార్లు తిరిగాను. మరి 6-7 సార్లు ఈ ప్రాంతం కూడా అంతా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని పేరున కలవాలనే ప్రయత్నం చేశాను. కానీ ఎంతమందిని కలిసావు అనేది కాదు, మీ అందరి యొక్క ఆత్మీయత, అభిమానం
మరి నేను ఎప్పుడు మర్చిపోలేంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు చూపించినటువంటి అభిమానం అలాంటిది అని చెప్పి పార్టీ పట్ల కూటమి నాయకత్వం, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ విజయాన్ని సాధించి, మరి ముఖ్యంగా సోదరుడు స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరొక్కసారి మంచి విజయాన్ని ఇచ్చామనే ఒక కానుక మీ ద్వారా రావాలని చెప్పి, ఆ రకమైన విజయాన్ని నేను పొందాలని చెప్పి, అలాంటి విజయాన్ని ఈ కూటమి ద్వారా మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని చెప్పి తెలియజేసే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.